అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మలి సర్కారు తీసుకుంటుందట ఏఐ సాయం. ఏఐ టెక్నాలజీ అయితేనే లబ్ధిదారులకు చేస్తుందట సంపూర్ణ న్యాయం. 42% బీసీ బిల్లు పాస్ అవ్వడు షాయి తాగినంత పనేట. మాజీ మంత్రి కేటీఆర్ సారే చెప్పుతుండు బీసీల ముంగట ఈ మాట. తెలంగాణ సచివాలయంకు ఎప్పటికి పోతున్నాయట కుక్కలు. పీకి పీకి పెడుతున్నాయట సెక్రటేరియట్లకు పోతున్నోళ్ళ పిక్కలు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుందట కల్వకుంట్ల కవిత. మరి ముంగడ ఎట్లుంటుందో దొరవారి ఆడబిడ్డే భవిత. బీజేపీ బీసీ లీడర్లకు తెలంగాణ బీజేపీ ఆఫీసులు అయ్యిందట లొల్లి. బీసీ నేతలే పోటువల కోసం పంచాయతీ పెట్టుకుంటుండ్రట మళ్ళీ. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటి సంది పైకం వేసేందుకు సర్కారు ఏఐ సహాయం తీసుకోబోతున్నదట. మొన్నటికి మొన్న ఇండ్ల శాఖలు మొత్తం అడ్డగోలుగా వేసిన వాళ్ళకే పైకం డబల్ వేసి ఆగమాగం చందన చేసిండ్రని అన్నారు. అందుకే అధికారుల మీద నమ్మకం లేక అధికార పార్టీ ఏఐని నమ్ముకున్నదా అంటే చెప్తాపారి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షెయి సర్కార్ ఇప్పటి సంది ఏఐ టెక్నాలజీని ఉపయోగించే పైకం విడుదల చేయాలని చూస్తున్నదట. మొన్న ఇండ్ల శాఖల కొందరు అధికారులు చేసిన ఇగురం తక్కువ పనికి మలి సర్కారుకు మస్తుగానే తిప్పలైందని ఇప్పుడు కొత్త ఇగమత్ చేయాలని అనుకుంటుందట. ఇప్పటి సంది లబ్ధిదారులకు ఖాతాల పైకం వేసే ముంగట వాళ్ళ ఖాతాకు ఆధార్ కార్డు లింకు చేసినరా, అన్ని బరాబర్ ఉన్నాయా అని చూసుకునేటట్టు ఏఐ టెక్నాలజీని వాడి లబ్ధిదారులకు పైకం విడుదల చేసేటట్టు ప్లాన్ చేస్తుర్రట. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఓదికు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మీ షెయి సర్కారు విడతల వారీగా విడుదల చేస్తామన్న పైకంను ఇప్పటి వరకు చక్కగా అమలు చేస్తలేదని నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. మొన్న మీ ఇండ్ల శాఖలు లబ్ధిదారులకు వేసినోళ్ళకే డబల్ పైకం వేసి మళ్ళా బ్యాంకుల నుంచి పైకం వాపసు తీసుకునే పని పెట్టుకున్నారట. పడ్డోళ్లకు డబుల్ వేసుకుంటా పడనోళ్ళకు అసలే పైకం వేయకుండా ముప్పు తిప్పలు పెడుతుండ్రని ఇప్పటికే ప్రజలు మస్తు కోపంగా ఉన్నారు. కాబట్టి మీరు తెచ్చిన ఏఐ టెక్నాలజీతోనన్నా పైకం మంచిగేస్తారా, లేకుంటే తానోడి తెలిస్తే దైవమోడి తెలిసిందా అన్నట్టు ఏఐ మిషన్ చక్కగా పనిచేస్తలేదు, సర్వర్లు డౌన్ ఉన్నాయి, మిషన్లు మంచిగా పనిచేస్తలేవని మళ్ళీ సాకు చెప్తారా? అట్లా మాత్రం చెప్పి అట్లా కొంచెం పొద్దు గడపకుంది సారు. ఎట్లాగో ఏఐని వాడుకొని ఖాతాల పైకం వేస్తామంటారు కదా. మరి ఇప్పుడు ఇండ్ల శాఖల పని చేసేటోళ్ళు ఇప్పుడు ఎందుకు సారు? వాళ్ళకి జీతాలు ఇచ్చి కూడా దండగ కదా. చక్కగా డ్యూటీలు చేయని వాళ్ళను కొలువులకెళ్ళి తీసేస్తారా? అట్లా చేస్తే కూడా మిగిలిన వాళ్ళ జీతాలు కూడా ఇందిరమ్మ ఇండ్లకు ఇయ్యొచ్చు. అట్లా కూడా ఆలోచన చేయండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో బీసీలకు 42% బిల్లు పాస్ కావాలంటే షాయి తాగినంత పని అట. అగో అంతాల్కగా అయ్యే పని. మరి ఇన్ని దినాలు బంక సాగినట్టు సాగుకుంటా బిల్లు పాస్ కాకుండా ఆగుకుంటా ఎందుకు వస్తుందే బాలన్న అంటే కారు పార్టీ లీడర్ గా మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెప్తున్నాడు. మీరు కూడా వినుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ ఇక చెప్పుర్రి. బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పింది. బీజేపీ మద్దతు పలికితే బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటు ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమని బీజేపీ వాళ్ళకి చెప్పారు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది, మేమందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసిపోతుంది. అసలు ముచ్చట ఏందో చెప్పండి సారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు, ఇక్కడ యుద్ధాలు చేసుడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చేసుడు, పొన్నం ప్రభాకర్ మమ్మల్ని తిట్టుడు, మేము ఆయన తిట్టుడు, పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ్ తిట్టుడు మధ్యలో, ఇవన్నీ ఎందుకు ఊకే? అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికిన కరెక్ట్గా ఉంటే, వాళ్ళిద్దరికిన కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. ఏమో పోన్రి, బీసీ బిల్లు ఇయ్యకుండా ఆపుతున్నదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుడు. మేము కలిసి మోడీ సార్ దగ్గరికి పోదామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుడు. ఏందో నిజంగానే బీసీ రిజర్వేషన్లు బీసీలకు ఇయ్యాలని ఈ పాలకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అందరు లీడర్లు పెళ్లిళ్లకు దావతలకు పోయి మంచి చెడ్డ మాట్లాడుకొని పార్టీలకు అతీతంగా సుట్టరికం చేసినట్టు ఈ చట్టాన్ని కూడా అందరూ అట్లనే కలిసి చేస్తే బువ్వదిని నవ్వుకుంటా ఐస్ క్రీమ్ తిన్నంత పనిగాని దావతల కాడ కలిసి ఇగిలించుకుంటా మాట్లాడినట్టు ఇసోటి దగ్గరికి పోయి కలిసి బిల్లు పాసు చేయిస్తారా? గడ్డంగాలినా సరే పాలెవని దుడ్డమేయొద్దు అన్నట్టు లీడర్లు అట్లా ఉండరు కాబట్టి దేశం ఇట్లా తలగబడ్డది అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కుక్కలతోని వశంగా అని గోసున్నదట. సెక్రటేరియట్లకు పోవాలంటే శునకాల చూసి ఒక్కొక్కలకు సుచ్చు పడుతున్నదట. సచివాలయంలకు ఈగను కూడా పోకుండా కావలి కాసే సిబ్బంది ఉంటుంది. అటువంటిది కుక్కలతోని పరిశానం ఉండుడేందే బాలన్న అంటే నాతో రాని మీకు కూడా చూపిస్తా, కానీ దూరం నుంచే కుక్కలేటో ఉన్నాయా చూడు రఘు. ఫ్లెక్సీల్లో పోటువలు పెట్టకపోతే లొల్లి పెట్టుకునే లీడర్ల లెక్కనే కలబడుతున్న ఈ కుక్కలు ఏడున్నాయి అనుకుంటుర్రు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో జిహెచ్ఎంసీ ఆఫీస్కు కీకపెట్టు దూరంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సచివాలయం కాడనేనట. బయట రోడ్ల మీదనే కాదు, సెక్రటేరియట్లకు ఇట్లా పోయి అవిటి అవ్వ జాగీర్ అయినట్టు మంచిగా అరుగుల మీద వండుకునుడు ఆళ్ళన్నీ తిరుగుడే ఉన్నదట. పోయినాయి సప్పుడు చేయక ఊకుంటున్నాయా అంటే సచివాలయానికి సమస్యలు చెప్పుకునేందుకు పోయినోళ్ళ మీద పడి కరిసిపాడవుతున్నాయట. పిక్కలు వీకిపెడుతున్నాయట. జనంను గరుస్తుంటే మమ్మల్ని ఏడగరిసిపాడైతాయో అని సెక్రటేరియట్ల పనిచేసే అధికారులు కూడా పానాలు అరికాలల్లో పెట్టుకొని కుక్కల ముంగడికెళ్ళి కుయ్యి కుట్టుకు మనకుంటా నడుచుకుంటా పోతుర్రట. తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో పట్టణాలల్లో ఆ కుక్కలతోనే రామగోస ఉన్నది. అవిటిని పట్టుకపోండి అంటే మీకు మంచిగా అయితే ఇనబుద్ధి అయితలేదా అని మా బలగము మా కుక్కల బలుపు ఎంతున్నదో చూపెడతామని సెక్రటేరియట్కి వచ్చి ఇట్లా శునకానందం పొందుతున్నాయేమో అనిపిస్తలేదు. అయ్యా ముఖ్యమంత్రి మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాలు సారు, మీరు పోయి పనులు చూసే సచివాలయంలోనే ఇట్లుంటే ఇంకా గ్రామాల పొంట ఎట్లుంటుందో ఆలోచించి ఆ కుక్కల బాధ లేకుండా చేయండి. లేకుంటే మీ కాంగ్రెస్ లీడర్లను కూడా గరిచినా గరుస్తాయి. వాళ్ళని గర్వకుండా ఉండేదానికన్నా కుక్కల పడకపోయి ఏడనన్నా ఇడిచిపెట్టుండ్రి, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇప్పుడు పాదయాత్ర చేయబోతున్నదట. అప్పట్లో ఏపీలో రాజన్న బిడ్డే కదా పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అన్నట్టు ఇప్పుడు కల్వకుంట్ల కవిత మేడం కూడా అట్లనే పాదాల మీదనే పాదయాత్ర చేస్తా అని అంటుందా. ఎప్పుడు సురువు చేయబోతున్నదట అంటే అన్నీ చెప్తా పారి. అమ్మా కవిత మేడం ఇక చెప్పుండ్రి, మీకు పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సామాజిక తెలంగాణ కావాలి అనంటే, అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే, అందరికీ సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధ్యమవుతుంది? ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు. హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి, ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి. ఇన్నరా దేవనపల్లి కవిత మేడం ఏమంటుందో. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడము, ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. దానికోసమే ఒక 4 నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం. జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతోని ఈ యాత్రను చేపడతా ఉన్నాం. మేడం అప్పట్లో మీ బాపు కేసీఆర్ సారు పానాలు పానంగా పెట్టి సావు నోట్ల తలకాయ పెట్టి ఢిల్లీ లీడర్ల మెడలు ఉంచి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకొని ఏలువడిలకు వచ్చిండు. బంగారి తెలంగాణకు బాటలేస్తామని 10 ఏళ్ళు ఏలువడిలో ఉండి కనీసం ఇత్తడి తెలంగాణకు కూడా బాటలు వేయలేకపోయిండు. దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా అని చెయ్యలేక మీ నాయన్నే ముఖ్యమంత్రి అయ్యిండు. అప్పుడు మీకు ఇట్లా సామాజిక న్యాయం అని అనిపించలేదా? రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలల్లో ఆంధ్రోళ్ళు అన్యాయాలను చేస్తుర్రు. మన బాట మన నినాదం మన రాష్ట్రం అని అప్పట్లో మీ నాయన నోటి ఎంత వస్తే అంత చెప్పుకుంటా బూరెలు కదా వంగిచ్చినట్టు జనమును ఉబ్బిచ్చి ఒక్క మీ కల్వకుంట్ల కుటుంబంకు తప్పితే అవి ఎవలకు కూడా అందకుండానే చేసే. ఇప్పుడు దొరవారి ఆడబిడ్డే కేసీఆర్ సారు పుత్రరత్నమైన మీరు కొత్తగా సామాజిక తెలంగాణ సమానత్వము తెలంగాణ అనుకుంటా ఇప్పుడు పబ్లిక్లకు పోతే లిక్కర్ దందా మరిచిపోయి మంగళారతులు బట్టి ఎదుర్కొంటారని అనుకుంటురా? పబ్లిక్ ఇప్పటికీ కూడా మీ 10 ఏళ్ల ఏలుబడిల పడ్డ తిప్పలు మరిచిపోలేదు. అవి కూడా యాది చేస్తే అప్పుడు కూడా ఏం చెప్తారు మేడం పాదయాత్రల అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్లో ఉన్న బీజేపీ ఆఫీసులో బీజేపీ బీసీ లీడర్లు పొట్టు కొట్టుకున్నారట. చెంపల మీదకేలి సిప్ప చంపుకున్నారట. ఈ నెల 18వ తారీఖు నాడు బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని బీసీ లీడర్లు అంటే మేమెందుకు ఇస్తామని బీజేపీ నేతలు కూడా అన్నారా? ఎందుకు ఖాయమైందే బాలన్న అంటే అన్నీ చెప్తా పారి. అగో చూసిండ్రా, బీజేపీ బీసీ సంఘాల నేతలు గువ్వల మీదకేలి బయలు గుంజుకుర్రట. ఆ చెంపల మీదకేలి వేసుకుర్రట. మరి వీళ్ళు ఇప్పుడు చెంపల మీదకి వెళ్ళి ఇట్లా వేసుకొని వీరోచితంగా బీసీల కోసం పోరాడుతున్నారా? ఎందుకు అంతగానం కొట్టుకుంటున్నారు అంటే ఫ్లెక్సీల పోటువలు పెట్టే కాడ పంచాది ముదిరిందట. పోటువల కోసం పంచాది పెట్టుకునేదే అందరు కలిసి ఉద్యమం చేద్దాము, కలిసికట్టుగా దేశ రాజధాని ఢిల్లీకి పోయి ప్రధాని సార్ను ఒప్పించి మెప్పించి బీజేపీ వాళ్ళ కాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ లీడర్ల దాకా అట్లనే ముఖ్యంగా బీసీ సంఘాల లీడర్లం కూడా అందరము ఒక్క తల్లి పిల్లలోనే కలిసి వచ్చినాము, అన్నదమ్ములోనే కలిసిమెలిసే ఉంటున్నాము. మా నడమ ఏ కీసులాటలు లేవు, బీసీ బిల్లుకు
బిల్లుకు మద్దతు ఇచ్చి బీసీ బిల్లు పాసు చేయండి అని చెప్పేందుకు పోతామని చెప్పే బీజేపీ బీసీ సంఘాల లీడర్లైనా భాగ్యనగరంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కయ్యం పెట్టుకున్నదంటే బీసీ లీడర్లు బీజేపీ లీడర్లేనట. తెలంగాణ బీజేపీ పెబ్బ రామచంద్రరావు సారు, బీసీ సంఘం పెబ్బ ఆర్ కృష్ణయ్య సారు కొట్టుకోకుండ్రి అని ఆపినా కూడా ఆగకుట్టలు ఒలిపెట్టుకున్రట. పోడవల కాడనే వీళ్ళకు పడతలేదు. ఇంకా బీసీ రిజర్వేషన్ బిల్లు వీళ్ళు సాధించుకొస్తారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ పార్టీ లీడర్ కాము స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్కు బాధ చెప్పుకొని జర ఇప్పింది సారు అని పేదలు బతిలాడితే కామన్ పబ్లిక్ అట్లా అడుగుతుంటే ఎమ్మెల్యే సాబు కసిరించుకుంటున్నాడట. కోపంగా చూసుకుంటా బయటకు పంపిరని భయపెడుతున్నాడట. సాధుజీవి లెక్క ఉండే సారే అట్లా అన్నాడా అంటే ఈయనుండ్రి. మాట్లాడడానికి వచ్చిన నాకు అర్థమైందండి. అగో చూసిన ఇట్లా దరఖాస్తులు ఇచ్చి మీ ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరుగుతున్నాయి తప్పితే అరువులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు వస్తలేవని బాధపడుతుంటే ఎమ్మెల్యే సారు మొత్తం చూడనట్టు ఇట్లా బయటకు వంపుర్రని అనబట్టే పాపం ఆ దరఖాస్తు పెట్టుకున్న ఆయన ఎట్లా బాధపడుతుండో చూడుండ్రి. నా పుట్టుకనే ఇళ్ళ గురించి ఒక్కొక్కటి ఇల్లు కట్టుకుంటాను. ఉన్నోళ్ళకే ఇల్లు వచ్చినాయి, పోలకే ఇల్లు వచ్చినాయి సార్. మీరు నమ్మకూడదు ఎంక్వైరీ చేయండి. వికలాంగున్నైనా నాకు గుంట కూడా భూమి లేదు సారు, నిల్వనీడ చేసుకుని ఇంత జాగ కూడా లేదు. ఇంత జాగ చూపెట్టి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తే నిల్వనీడ చేసుకుని బతుకుతా అని బతిలాడినా కూడా ఇట్లా పట్టించుకుంటలేరని పల్ల ఏడిచిండు. ఇద్ది ఏడిచిన యువసము కాలు చేయులు సక్కగా లేనోళ్ళు కలకల అన్న మీ కాంగ్రెస్ రాజ్యం ఎన్నడూ పోగుబోయేయి పొడుగెళ్ళయి. వికలాంగుల కలకల మీ చేయి సర్కారుకు ముట్టక ముందే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యిండ్రి. వాళ్ళేమన్నా మీ ఎమ్మెల్యే కురిసి అడిగినరా, లేకుంటే మీ బిడ్డ కడియం కావ్య మేడం ఎంపీ పదవి అడిగినరా, లేకుంటే మీకున్న జాగాలను ఏమన్నా రాసి ఇవ్వమన్నారా? మీ ప్రభుత్వం ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లనే కదా సారు ఇయ్యమన్నది. అవి కూడా ఇయ్యకుండా ఇట్లా పేదలను గోసబుచ్చుకునుడు ఏంది? ఇందుకేనా సారు మీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. మీరు కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపింది. అప్పట్లో ఎన్నికల ముంగట స్టేషన్ గనుపూర్లో అరువులైన వాళ్ళందరికీ పథకాలు అందేటట్టు చేస్తాము, నిల్వనీడలేని పేదలకు సర్కారు ఇండ్లు కట్టిస్తామని ఏతలకు అంటిరి. ఇప్పుడు అయ్యా బాంచను అని వచ్చిన వాళ్ళను భుజాలు బట్టి బయటకు నూకేయమని చెప్పుడేంది? అయినా మీరు ఇట్లా కామన్ పబ్లిక్ను కసిరించుకుంటే ఏమొస్తుంది సారు? అధికారం కోసం ఓట్ల కోసం ఇంటింటికి తిరిగినప్పుడు మిమ్మల్ని కూడా పబ్లిక్ కూడా వాకిట్లకు రానియకుండా దూరం పోనని ఆకిట్ల నుంచే అటే ఎల్లగొడితే మీకెట్లా అనిపిస్తుంది? అధికారంలోకి రాగానే మీకు పబ్లిక్ అంత సులకన అవుతారా? ఎవరినైతే కసిరించుకుంటారో మళ్ళా వాళ్ళే మీ కాంగ్రెస్ వాళ్ళను ఓట్లప్పుడు కసిరించుకునే రోజులు వస్తాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, షై పార్టీ లీడర్ వేం నరేందర్ రెడ్డి సారు ముగ్గురు కలిసి బీసీ మంత్రులందరినీ ఎదుగకుండా కిందికి దొక్కాలని చూస్తుర్రట. ఉదికు కాంగ్రెస్ సర్కారు బీసీ నినాదం ఎత్తుకొని ముంగడికి పోతుంటే బీసీ బిడ్డలను తొక్కేసుడేందే బాలన్న అంటే ఈనుండ్రి మీరే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క హస్తం ఏమైనా ఉందా? మొన్నటి అది మొత్తం ఆయనంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇన్నరా గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం బిడ్డే కొండా సుష్మిత మేడం ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండ్రి. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. రాజకీయంలోకి వచ్చిన కాడ నుంచి వాళ్ళ అమ్మ కొండా సురేఖ మేడం ఎన్నో చేసుకుంటా వచ్చిందట. కానీ ఇట్లా సొంత పార్టీ వాళ్ళే చక్కరి వస్తారని అనుకోలేదానికి వచ్చింది. అసలు ముచ్చట ఏంటంటే కొండా మేడం వెనక పొంట ఉండి పనులు జగబెట్టే మాజీ ఓఎస్డి సుమంతు అనేట ఆయన మేడం వెనకనే ఉండుకుంటా పెద్ద కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి పోయి గన్ను చూపెట్టుకుంటా బెదిరించి పైకం కమాయించే పని పెట్టుకున్నాడట. ఇదే ముచ్చట సర్కారుకు ఎరకవుడుతోనే వెంటనే సుమంత్ సార్ను సస్పెండ్ చేసి ఇట్లా దొరకబట్టాలని మంత్రి మేడం ఇంటికి పోలీసులు మఫ్టీలో పోయి చూసినా కూడా దొరకలేదట. అందుకే సుమంత్ మీ ఇంట్లోనే ఉండొచ్చని వస్తే కొండా సురేఖ మేడము బిడ్డే సుష్మిత మేడం మాత్రము ఒక మంత్రి ఇంటికి మీరు పోలీసులు ఎట్లా వస్తారని గట్టిగానే గరానికి వచ్చిందట. అయ్యా పోలీసులారా,
ఇప్పుడు మీరు పోయింది మంత్రి మేడం ఇంటికి కాబట్టి వాళ్ళు నోటితోని అనరాని మాటలు అంటున్నా ఇనరాని మాటలు తిడుతున్నా కానీ చెవులతోని ఇనరాని మాటలు తిడుతున్నా కానీ ఎత్తి 7 షాట్ల మన్ను వస్తున్నా కానీ కూడా వెనుకకు చేతులు పెట్టుకొని బెల్లం కొట్టిన రాళ్ళ లెక్కనే ఆడనే సప్పుడు చేయకుండా నిమ్మలంగా ఉండబడితిరి. అదే కామన్ పబ్లిక్ ఇంటికి పోతే మీ కాకి సొక్కకు కదరు వచ్చినట్టు పేదలు నేరం చేసిందని కాదు, కేవలం ఆరోపణలు ఉంటే చాలు వాళ్ళను ఇంట్లోనే ఉంటే కూడా నడి ఇంట్లోకెళ్ళి గుంజుకొచ్చి వాకిట్లకు పట్టుకొచ్చి ఇయ్యరమయ్యర జోపుకుంటేనే పోలీస్ స్టేషన్కు పట్టుకపోకపోదురా. మరి అట్లనే మంత్రుల ఇంటికి పోయినా ఎమ్మెల్యేల ఇంట్లకు పోయినా లీడర్ల ఇండ్లకు పోయినా కానీ ఎందుకు సార్లు మేడాలు అట్లనే పని చేయరు అంటే కామన్ పబ్లిక్కు ఓరులు లీడర్లకు ఓరులా? కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహం మీర పోలీస్ 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 అని ఏదో సినిమాలు అన్నట్టు మీరు నిజంగానే చట్టం ఎవల చుట్టం కాదన్నట్టు పని చేస్తే బాగుంటుంది. అట్లా కూడా కాకుండా మీరు ఇట్లా ఎమ్మెల్యేల ఇండ్ల కాడ మంత్రుల ఇండ్ల కాడ వెనుకకు చేతులు పెట్టుకుంటే మిమ్మల్నే ప్రజలు ఎదిరించే రోజులు వస్తాయి. ఆడదాకా తెచ్చుకోకుండ్రి, అదంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీసీలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పదవుల మీద పదవులు ఇచ్చిండట. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నోళ్ళకే బిడ్డకు అల్లునికి కొడుకుకు తనకు మాత్రమే పదవులు ఇచ్చుకొని కుటుంబ పాలన చేస్తుండు, దొరపోకడ పోతుండని జనం కారుకు కాలిచ్చి చేతులు కలిపిర్రని షెయి పార్టీ వాళ్ళు అంటుంటే అట్టెవలన్నారే అంటే ఇగో అయ్యా బీసీ కారటు పట్టుకొని ఇన్ని దినాల కోలే ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఇంకా అదే ముచ్చట చెప్తున్న బీసీ లీడర్ అని చెప్పుకునే ఆర్ కృష్ణయ్య సార్ ఇక చెప్పుర్రి. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్లో ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల పక్షాన నిలిచారు. అయ్యా మరి బీసీల పక్షాన కేసీఆర్ సారు నిలబడితే బీసీలకు కూడా రాజ్యాధికారంలో సమాన వాటా ఎందుకు ఇయ్యలేదు? బీసీల జనాభా లెక్కనే లెక్కబెట్టి మంత్రి పదవులు ఎమ్మెల్యే టిక్కెట్లు ఎందుకు ఇయ్యలేదు? ఆయన ఒక్క కుటుంబంలోనే 4 మంత్రి పదవులు ఇచ్చుకొని మంత్రుల చేసుకున్నాడేనా సారు? బీసీల పక్షాన నిలుసుడు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చేయకపోవడేనా సారు? బహుజనుల పక్షాన నిలబడుడంటే మీ గులాబీ బాసు గులాబీ గుడిసెల ఉన్నోళ్లను గులాంగిరి చేయించుకుంటేనే మనసు సెంచరీలిన తెలంగాణ రేషన్ గల్ల బిడ్డలు టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ పార్టీని ఏమనలేక పార్టీని నమ్ముకొని ఉన్నందుకు మా బతుకులు గిట్లయిపోయాయని కల్వకుంట్ల కుటుంబం భాగవతాలు చూసి కుమిలిపోయిన దినాలు యాదికి లేవా సారు? కేసీఆర్ సారు ఒంటెద్దు పోకడ పోయి దొరగిరి చేసిండనే కదా సారు ప్రజలు కారుకు కాలిచ్చింది. అయినా బీసీ సంక్షేమ సంఘం పెట్టి బీసీల కోసం పోరాటం చేస్తున్నామని ఆరాట పడుకుంటూ ఉండే మీరు బీసీలకు కూడా ఏ పార్టీ న్యాయం చేసిరో మీరు చెప్తేనే మంచిగా అర్థమవుతుంది. ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడు మీకు రాజకీయంతోనే పెట్టిన విద్య. మీరు ఇంకా బీసీ అంటే మీరు ఉద్యమం చేద్దామన్న టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీలు ఉద్యమం చేస్తామన్నా కూడా ఇప్పుడు పబ్లిక్ మీ మాటలు నమ్మేటట్టు లేరు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇల్లు అడిగేదందుకు పోతే ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు అడిగేదందుకు పోతే నోరుగత్తరోడు అంటున్నదట పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడము. అంతేకాదు పోలీసుల పెట్టి వాళ్ళను బల్మీటికి మీటింగు కాడికెళ్ళి నూకే ఇస్తున్నదట. అత్తను మించిన ఉత్తమరాలు అన్నంత పేరు పోయిన యశస్విని రెడ్డి మేడము అట్టెందుకు చేస్తదే బాలన్న అంటే వీడియో కూడా ఒకటి వచ్చింది చూడుండ్రి. మేడం మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇంకా రాకనేపాయే, 6 గ్యారెంటీలు అమలు కాకనేపాయే, మళ్ళా సర్పంచులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించుకోండి అనబడితిరి అంటే ఇగో అట్లా ఉన్నదున్నట్టు అని ఇండ్లు అడుగుతున్న వాళ్ళను ఇట్లా పోలీసులు పెట్టి మీటింగ్ కాడికి వెళ్ళి బలిమీటికి నూకే ఇస్తున్నదట. పోలీసుల పెట్టి నూకే ఇస్తున్నదంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మేడంకు కాంగ్రెస్ పార్టీల రాజకీయం నీళ్లు మంచిగానే వంటబట్టినట్టున్నాయి. ఇక పోలీసులు కూడా చూడండి, కొండా సురేఖ మేడం ఇంటికాడికి పోతేనేమో వాళ్ళ బిడ్డ సుస్మిత మేడం పోలీసుల మీదికి పోయి మాట్లాడుతుంటే వెనకకు అడుగులు వేసుకుంటా వెనక ముంగట అయ్యిండ్రు. కానీ ఇడ యశస్విని రెడ్డి మేడం మీటింగ్ పెట్టిన కాడనేమో కామన్ మ్యాన్ను నూకేసుకుంటా పోతుండ్రంటే కాకీలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానూన్లనే పాటిస్తుండ్రేమో అనిపిస్తలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ పోలీసులు చేసిన ఇకమత్ చూస్తే ముక్కు మీద ఏలేసుకున్నడే కాదు, వారెవ్వా పోలీసులు అంటే పోలీసులే పోన్రి అని తారీఫు చేస్తారు. మంత్రుల బిడ్డలు మందలిస్తున్న కుయ్యి కుట్టుకు మనకుంటా వాళ్ళ ఇంటి ముంగట్నే ఉండే పోలీసులు అంత మంచి పని ఏం చేసిండ్రే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు మునం బట్టి చెప్పుకుంటూ వస్తా పాండ్రి.
చదువుకునే పిల్లలను సర్వనాశనం చేస్తున్న అడ్డమైన గంజాయిని అడ్డగోలుగా వండిస్తున్న బట్టెవాయిగాలను పట్టుకునేందుకు పోలీసులు ఇగురంతోని మల్లో పని ముంగటేసుకుర్రట. పోలీసు జీబులకు సైరన్ వేసుకొని పోయి దొరకబట్టే పని కాకుండా ఇగిరంతోని ఇకమత్ చేసి డ్రోన్ కెమెరాలతోని పంట పొలాల్లో గంజాయి సాగు చేస్తున్న పని పట్టే పని పెట్టుకున్నారట. నారాయణఖేడ్ కాడ పోలీసులు ఇట్లా పని కట్టుకొని డ్రోన్లను ఎగిరేసుకుంటా పంట పొలాలు చెకింగ్ చేసుకుంటా వస్తుంటే ఓ పత్తి చేనుల గంజాయి చెట్లు చూసిర్రా. తులసి వనంలో గంజాయి మొలకలు అన్నట్టే పత్తి చేనుల గంజాయి చెట్లు ఎట్లున్నాయో పని కట్టుకొని పోయి గంజాయి చెట్లు ఏం లేకుండా వీకేసిర్రట. చేను పని చేసేటోళ్ళు కూడా చేనులకు పోయి కలుపు మొలకలు ఇంత మంచిగా వీకేయరు కావచ్చు అనిపిస్తలేదు. గంజాయి పంట వేసిన గలీజ్గాళ్ళు పోలీసులకే పనిష్మెంట్ ఇచ్చినట్టే అనిపిస్తలేదు. కానీ ఒకటి గమనించిర్రా, మరి ఇంత ఏపుగా పెరిగేదాకా కూడా పోలీసులు ఏం కమాయి చేసినట్టు? గ్రామాల పొంట పెట్రోలింగ్ చేసే పోలీసులు చక్కగా పెట్రోలింగ్ చేయకుండా వచ్చిన చేయి సర్కారు వచ్చినాక యనుమల రేవంతాల సారు ముఖ్యమంత్రి పోలీసు మంత్రి అయినాక ఆయన బందోబస్తుకు పోయేదందుకే సరిపోతలేదు. ఇంకా ఊర్ల పొంట తిరిగి ఎవడేం చేస్తుండో చూసే తీర్పాటుక మాకిక్కడిది అనుకొని పోలేదా అంటే ఏమో పోలీసులు చెప్తేనే మళ్ళా ఎరకైతుంది. కానీ గంజాయి చెట్లు పెంచిన గలీజ్ గాళ్లకు ఇప్పటికే రక్షక బడులు లగ్గం చేసి ఓడి బియ్యం పోసి సర్కారు వారి లాంఛనాలతోని సకల మర్యాదలు చేసిర్రా అంటే చేయకుండా ఊకుంటారా? చేసే ఉంటారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మెస్సు ఛార్జీలు పెంచినము, మెనూల మార్పు తీసుకొచ్చినామని చదువుల మంత్రిక ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు పేరుకే చెప్పిండట. కానీ కొందరు సీఎం సార్ అంటే బుగులు లేకుండా హాస్టల్లో గొడ్డుకారం చేసి ఉడకని బువ్వ పెడుతుర్రట. మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదని పిల్లలు ఇట్లా వాళ్ళ బాధ మొత్తం చెప్పుకుంటుర్రు. బుజ్జి ఉన్నది చెప్పురా. ఇక్కడ ఫుడ్ బాగాలేదు, మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీన్గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లమ్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇగో ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసారు, అంత ఉడకలేదు. పొద్దునైతే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు వచ్చేసింది. ఆయన మేము అన్నం తినేసినాం. కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్ ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. నల్లమల పులిబిడ్డ అని చేయి పార్టీ వాళ్ళు చెప్పుకునే చదువుల మంత్రిక ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇలాక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల బాలికల హాస్టల్లో కూడు చక్కగా పెడతలేరట. కుక్కలు వచ్చి కూడా గలీజు చేసిపోతుంటే పట్టించుకున్న నాదుడు లేడట. అయ్యా చదువుల మంత్రి రేవంతాల సారు, మీరు ఏలుబడిలకు వచ్చినాక ఇది బడి పిల్లల బాధ. మీరేమో మెస్సు ఛార్జీలు పెంచినము, మెనూలో మార్పు తీసుకొచ్చినామని కొడంగల్ కాకరకాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే ఆందెపకాయ ఎంత పొడుగు గుమ్మెడికాయ ఎంత దొడ్డు అన్నట్టు చెప్తుంటే మీ ఇలాకాలని ఇట్లా ఆడపిల్లలకు సైలేని కూడు పెడుతుర్రట. మీ ఎమ్మెల్యేల బిడ్డలు, మంత్రుల బిడ్డలు, మనమలు మనమరాన్లు వీళ్ళు తింటున్న కూడు తింటారా? ఒకవేళ హాస్టళ్లు నడపశాత కాకపోతే వీటిని కుక్కలకు పునరావాస కేంద్రాలు చేస్తే చునకాలన్నా మంచిగా ఉంటాయి. పిల్లలన్నా ఎవల ఇళ్ళకు వాళ్ళు పోయి మంచి తిండి తింటారు కదా సారు. అట్లా చేస్తారా? లేకుంటే ఆశ్రమ పాఠశాలల్లో అట్లా అడ్డమైన తిండి పెట్టేటోళ్ళను అరుచుకుంటారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. దీవుల పండుగకు ఇంట్లకు మంచిగా ఇంత బూందీ లడ్డు తీసుకుపోతాము, లేకుంటే సోనీ పాపడు తీసుకుపోతామని స్వీట్ హౌజులకు పోయి తీయటి స్వీట్లు మిఠాయిలు ఇట్లా కొంటిరా అంటే పైసలు ఇచ్చి మరీ మీకు మీరే రోగాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారట. అగో పండుగ పూట స్వీట్లు ఎందుకు పానాలు తీస్తే బాలన్న అంటారా? చెప్తా పారి. ఏ ఓటలకు పోయినా ఏం చక్కదనం లేవట. పైన పటారం లోన లొటారం అన్నట్టు మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు పేరుకే పెద్ద ఓటర్లు గాని లోపల మొత్తం గబ్బు గలీజు అంటే గలీజ్గా ఉన్నదట. ఇట్లా పబ్లిక్ కొనుక్కునే స్వీట్లు తయారు చేస్తున్నోళ్ళు ఎంత శుభ్రంగా ఉండాలి, ఓటర్లను ఎంత సునవసరంగా ఉంచాలి. పాలతోని స్వీట్లు తయారు చేస్తే ఎంత మంచిగా ఉండాలి. కానీ ఇట్లా కాలం చెల్లిన సామాన్లతోని ప్రజల పెయ్యల ఉన్న సామాన్లు ఖరాబు చేసే కలర్లతోని అడ్డం దొడ్డం తయారు చేస్తుర్రట. ఇట్లా ఏసుడు ఏందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా ఫుల్ సీరియస్ అయ్యిర్రట. అయ్యా ఫుడ్ సేఫ్టీ అధికారులారా, పండుగలు పబ్బాలప్పుడే హోటళ్లల్లా మిఠాయి బండార్లల్లా గబ్బు వాసన మీ ముక్కులకు దాకుతుందా? ఉత్తప్పుడు దాకదా? పండుగలు వచ్చినప్పుడే కాకుండా దినాం కూడా మీరు ఇట్లనే పెద్ద హోటళ్లకు పోవుడే కాదు, వాళ్ళు ఎట్లా తయారు చేస్తుర్రు, ఏమేమి వేస్తుర్రు అని దినాం మీరు కూడా గట్టిగా చెక్కింగులు చేసి పాడుమల్లె కెమికల్స్ వాడి ప్రజల పానాల మీదకి తెచ్చేటోళ్ళ పని పట్టాలి. అవి వాడేటోళ్ళ లైసెన్సులు రద్దు చేస్తే మళ్ళీ తేప ఎవ్వరు కూడా తప్పు చేయరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని